ఈరోజు 2001లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 60 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారని, ఆంధ్ర వలసవాదులకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమాన్ని ప్రారంభించిన మహానుభావుడు తెలంగాణ ప్రజల జాతిపిత కేసీఆర్ గారి 72వ జన్మదిన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కోర్టులో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఏం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రైతులకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, ముఖ్యంగా న్యాయవాదులకు ఏం కావాలని, అదేవిధంగా మొత్తం ప్రజానీకానికి ఏం కావాలని 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలకు దేవుడైన కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ జాతిపితిగా ఉండి ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక అగ్రమ రాష్ట్రాన్ని నిలిపిన మహానుభావుడు కేసీఆర్ గారు. అందువల్ల మనందరం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ జన్మదిన రోజున తీసుకొని మరలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, మరలా తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసం, కేవలం తెలంగాణ ప్రజల రక్షణ కాపాడటం కోసం, తెలంగాణ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం కోసం కేవలం కేసీఆర్ మాత్రమే సాధ్యమైందని, ఆ కేసీఆర్ని మళ్ళా మనం రాజ్యంలో మళ్ళా ప్రభుత్వంలోకి తీసుకురావాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మనందరిపై ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకమైంది. అందువల్ల గ్రహించి భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ న్యాయవాదులకు 100 కోట్లు కేటాయించి అనే ఆరోగ్యశ్రీ మన హెల్త్ కార్డు ప్రకటించడం జరిగింది. ఈనాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ 100 కోట్లకు అదనంగా 100 కోట్లు ఇస్తా అని చెప్పి 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఈనాటికి న్యాయవాదులకి 100 కోట్లకు అదనంగా 100 కోట్లు ఇవ్వలేకపోయారు. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి న్యాయవాదుల సమస్యలు ఏంటి, న్యాయవాద గుమ్మస్తాల సమస్యలు ఏంటి, న్యాయవాద ఉద్యోగుల సమస్యలు ఏంటి అనేది క్షుణ్ణంగా తెలిసినవాడు. ఎందుకంటే ఉద్యమంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో. అందువల్ల మీ ద్వారా మళ్ళీ మరొకసారి తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను, మరలా మనం కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని కోరుకుంటాను. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారి 72వ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫు నుంచి వారి జన్మదినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డుపెట్టి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మనం కేసీఆర్ గారు, అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రతి ఒక్క రైతుల కాడి నుంచి విద్యార్థుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని, మన తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిలబెట్టాలని తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు గళమెత్తుతున్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన కేసీఆర్ గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తాడని, రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.